కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కర్నూలు మాజీ ఎంపీ, పార్లమెంటు సమన్వయకర్త బుట్ట రేణుక విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్ పాలనలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆమె ఆరోపించారు. ఆర్థికంగా అంతేకాకుండా సామాజికంగా మరి రాజకీయంగా ఒక భవిష్యత్తును ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు బీసీలకు ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టి మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారో 50 ఏళ్లకే బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను మించి మీకు నేను ఇస్తానని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేతన్న నేస్తం, మిగతా చేయూత కానివ్వండి, మరి ఆసరా కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏవి కూడా మీరు ఇవ్వకుండా ప్రతి దానికి కూడా ఒక కారణం చూపిస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తారో అని ఒక ఆలోచన మీలో ఉంది. కాబట్టి ఆ ఆలోచనని ప్రజలకి డైవర్ట్ చేస్తూ, వాళ్ళ ఆలోచనని డైవర్ట్ చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాలలో 3 బడ్జెట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 2వ మహానాడు మీరు చేస్తున్నారు. మీరు ఒక్కసారి మా ప్రభుత్వంలో చేసిన దానికి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు అని ఒక పక్కన మీరు ఒక చార్ట్ తయారు చేసి మీరు చూపించగలిగే ధైర్యం మీకుందా? ఆ సాహసం మీకుందా? మేము ఎన్ని సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ విధంగా మేము బలోపేతం చేసుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఏ విధంగా విద్య, వైద్యం, ఆర్థికంగా వాళ్ళని మేము సహాయం చేశామో ఆ విధంగా మీరు ఇవాళ చార్ట్ వేసి ఎంతమందికి ఎంత విధాలుగా ఆర్థిక సహాయం చేశారో అన్న మీకు ఆ సాహసం ఉంటే మీ మహానాడులో ఈరోజు వేసి మీరు